శ్రీరెడ్డి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన వాళ్ళు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కుల దేవత. అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడంలో నెంబర్ 1, బూతు మాటలు మాట్లాడటంలో ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు, అందరికి తెలిసిన విషయమే. సరే, గతంలో అయితే ప్రభుత్వం అధికారంలో మారినాక ఒక 5-6 నెలలు, ఒక 5-6 నెలలు లేదు, ఒక 2-3 నెలలు హల్చల్ చేయాలని చూస్తుంది. తర్వాత ఏదైతే శ్యామల అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి చేసిన తర్వాత ఇక ఆమెకు అర్థమైందనమాట, జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకుంటున్నాడు తప్ప నుంచి నాకు ఎలాంటి ఎదుగుదల లేదు, ఎలాంటి అవసరం లేదు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఎందుకులే అరెస్ట్ అవ్వటం. సరే, ఇన్ని రోజులంటే పేమెంట్ ఇచ్చారు, నేను మాట్లాడాను, కాబట్టి ఇక నేను రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నానని చెప్పి బహిరంగంగానే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకొని లైవ్లోనే స్వస్తి చెప్పి తర్వాత నారా లోకేష్ గారికి క్షమించండి, మేము ఓట్లు కూడా మీకే వేసామని చెప్పి ఒక కవరింగ్ ఇచ్చేసి మొత్తం మీద రాజకీయాల నుంచి క్విట్ అవుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. సరే, అయితే గతంలో ఈ శ్రీరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలు ఒకవేళ క్షమాపణ పత్రం రాసిస్తే వదిలేస్తే అంతకంటే అమాయకులు ఎవరు లేరు. రేపు మళ్ళీ ప్రభుత్వం మారిద్ది అని అంటే ఫస్ట్ ఇదే ముందుకు వచ్చుద్ది. కాబట్టి సరైన విధంగా ట్రీట్ చేయాలి అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు బాగా ప్రభుత్వం మీద కూడా ప్రశ్నించారు. అంటే క్షమాపణ పత్రం రాస్తే, ఇన్ని బూతులు తిట్టినటువంటి వ్యక్తి ఒక క్షమాపణ పత్రం రాస్తే సరిపోతుందా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సరే, కొన్నాళ్ళ పాటు ఏదైతే కొంత తాత్పర్యం నడిచింది, కొంత ఎలాగలా సముచిత స్థానం లేకుండా ఎలాగ ముందుకు వెళ్తూ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత రాష్ట్రంలో అందరూ పాపం శ్రీరెడ్డిని మర్చిపోయారు. శ్రీరెడ్డి కూడా ఇక ఈ రాజకీయ పోస్టులన్నీ వదిలేసి ఏదైతే తను వంట ప్రోగ్రామ్స్లో ప్రొడలు చూపించుకుంటా ఏదేదో ఒక ఎక్స్పోజింగ్ చేసుకుంటూ తను వీడియోస్ని చేసుకుంటూ సాధ్యమంతా సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్గా లేదు, 1-2 పోస్టులు కూడా పెట్టట్లేదు. అయితే తాజాగా శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి కొనతాల రత్నకుమారి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ముఖ్యమంత్రి గారి మీద, నారా లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కంప్లైంట్, ఒక కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత ప్రస్తుతం ఆమెని అనకాపల్లి 2nd PS తీసుకొచ్చి అక్కడ సిఐ ఆమెతో విచారణ చేసి, ఆమెతో పాటు ఆమె లాయర్ వచ్చాడు. సో లాయర్తో విచారణ చేసి ఆమెకి 41A నోటీస్ ఇచ్చి అవసరమైతే మళ్ళీ విచారణకి రావాలని చెప్పి పంపించేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడో అయిపోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరగదోడారు, ఎందుకు ఈ శ్రీరెడ్డిని పిలిపించారంటే దానికి ప్రధానమైన కారణం మన చేబ్రోలు కిరణ్. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పాడు, బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేదు, మా భారతమ్మని అవమానం పరిచారు, మా భారతమ్మని మాట్లాడారు, కాబట్టి క్షమించకూడదు, అలాంటి వాడిని అరెస్ట్ చేయాలి, బయట ఉంటే మేము చంపేస్తాం, అది ఇది అని చెప్పేసి మాట్లాడటం. సరే, ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అటువంటి లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేయదు, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ప్రెస్ ముందు అతన్ని హాజరుపరిచే ముందు అతని మొహానికి ఒక బ్లాక్ కవర్ దొరకటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆవేశం, ఆగ్రహాలు కట్టలు దంచుకొని వచ్చింది. ఏంటి, ఓకే కిరణ్ మాట్లాడింది తప్పే, 100% తప్పే, మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ ఏంటి అతని మాస్క్ వేసి ఆ కవర్ వేసి, అది డస్ట్బిన్ కవర్ వేసి చూపించాలి ఆ మీడియాకి. మరి బోరుగడ్డ నీళ్ళు అలా చేయలేదే, పోసాని కృష్ణమురళి అలా చూపించలేదే, మరి కిరణ్ మీద దాడి చేసినటువంటి గోరంట్ల మాధవన్ అలా చూపించలేదే, లేకపోతే వర్రా రవీంద్రారెడ్డిని అలా ట్వీట్ చేయలేదే, లేకపోతే గతంలో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తిని, బెంగళూరు పూర్వం నుంచి పనిచేసిన అతన్ని అలా ట్రీట్ చేయలేదే. ఒక కిరణ్కే మాస్క్ వేస్తారా, అది కూడా డస్ట్బిన్ కవర్ వేస్తారా, అంత దారుణంగా చూపిస్తారా అతన్ని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆవేశాలు కట్టలు దంచుకోవడంతో పాటు ఇది చేతగాని ప్రభుత్వం, అంటే సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి సమాచారం, ఇలాంటి ప్రభుత్వానికి ఇక మనం సోషల్ మీడియా పరంగా పనిచేయకూడదు. ఇంత కష్టపడి పనిచేశాడు,
గతంలో అధికారంలో లేనప్పుడు కిరణ్ మాట్లాడినటువంటి మాటలు ఆ, మీకు నచ్చాయి. ఈరోజు అధికారంలో పొరపాటున నోరు జారితే ఇంత దారుణంగా అతన్ని ట్రీట్ చేస్తారా పోలీసులు? అంత అంత అమానుషంగా మీడియా ముందుకు తీసుకొచ్చి చూపిస్తారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళు ఎందుకు చూపించాలి, ఆ విధంగా ఎందుకు ట్రీట్ చేయాలా మీరు అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా చాలా నిర్వీణమైనటువంటి పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్సీపీకి ఎటువంటి కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాని యాక్టివ్ చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. కార్యకర్తలు ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి వీళ్ళందరూ పత్తిత్తుల, వర్రా రవీంద్రారెడ్డి, ఇప్పాల రవీంద్ర తర్వాత గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బూతు కామెంట్లు, అసభ్యకరమైన కామెంట్లని, మీ తల్లిని మీ భార్యని అవమానపరిచారు కదా లోకేష్. మరి ఏం చేసుకున్నారు మీరు? ఏ నిర్ణయం తీసుకున్నారు? శ్రీరెడ్డి అయితే పచ్చి బూతులు తిట్టింది, ఏం చేశారు మీరు? కిరణ్ మీద తీసుకున్నారు, ఓకే యాక్సెప్టెడ్, పొరపాటు మాట్లాడాడు యాక్సెప్టెడ్ తీసుకోవటం, మరి ఎందుకు వీళ్ళెందుకు వదిలేశారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి సోషల్ మీడియా పరంగా. ఖచ్చితంగా మీరు కిరణ్ని పనిష్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా పనిష్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా శ్రీరెడ్డిని వదిలేయటం అంటే క్షమాపణ పత్రం చెప్తే, మరి చేబ్రోలు కిరణ్ కూడా చెప్పాడు కదా క్షమాపణ. భారతమ్మ గారికి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, క్షమించమని అడిగాడు. పొరపాటున నోరు జారాం, లైవ్లో నోరు జారాం, క్షమించమని అడిగాం కదా అని చెప్పేసి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా లోకేష్కు ఉన్నటువంటి టీం ద్వారా ఒక సర్వేలో చేబ్రోలు కిరణ్ అరెస్టు పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా డీయాక్టివేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో పార్టీకి ఎవరు కూడా ఏదో నామమాత్ర పోస్టులు పెట్టడమే కానీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఇది 100% వచ్చిన నిర్ణయం. అప్పుడు వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా గౌరవించాలంటే ఖచ్చితంగా శ్రీరెడ్డి లాంటి, ఎందుకంటే గతంలో బూతులు మాట్లాడినట్టు శ్రీరెడ్డిని ఎలా వదిలిపెడతారు? ఎందుకు వదిలిపెడతారు? క్షమాపణ పత్రం రాస్తే వదిలేస్తారా? బూతు మాట్లాడి పచ్చి బూతులు ఇచ్చినటువంటి శ్రీరెడ్డిని వదిలేస్తారా? కాబట్టి ఆ ఉద్దేశంలో ఖచ్చితంగా ఈరోజు కేసు నమోదు చేస్తారు. తద్వారా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా కొంత కూల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం, మీడియా అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. అన్ని బూతులు తిట్టింది, బ్రాహ్మణి గారిని తిట్టింది, భువనేశ్వరి గారిని తిట్టారు. సోషల్ మీడియాలో చూపించడానికి ఫిగర్ని, మిడిల్ ఫిగర్ మధ్యలో ఫిగర్ని చూపించి ఏళ్ళు చూపించేసి అందరికీ చెప్పింది. చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. ఏమని పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా? అమ్మ మీ అన్న జిల్లాల పర్యటన అన్నారు కదా, ఆయన కంటే ముందు నిన్ను జిల్లాల పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నావు అన్నారు. సో నిన్న అనకాపల్లిలో ఉన్నారు. మళ్ళీ విజయనగరం జిల్లా పూసపాటి రేగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇదే విచారణ పేరు మీద జనసేన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. ఇక నుంచి మన శ్రీరెడ్డి అన్ని నియోజకవర్గాలు, అన్ని పార్లమెంట్లని తిరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా యాక్టివేట్ అవుతుంది. ఖచ్చితంగా బూతులు మాట్లాడింది కాబట్టి శ్రీరెడ్డికి మేమేం తప్పుడు కేసులు పెట్టమని అడగట్లా. గతంలో వాళ్ళని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు, ఈరోజు కిరణ్ మాత్రం ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, ఇది వాళ్ళు చెప్తున్నటువంటిది. సో వాళ్ళు మాట్లాడుతుంది 100% న్యాయం. కాబట్టి దాని సందర్భంగా శ్రీరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇక అన్ని పోలీస్ స్టేషన్ను సందర్శించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే శ్రీరెడ్డికి అంత మామూలుగా కాదు, మామూలుగానే గులానందం ఎక్కువ. నోటికి ఏది పడితే అది, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి, అసలు అధికారం జగన్మోహన్ రెడ్డి ఇంకా 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు, ఎవడేం పీకుతాడనే విధంగా మాట్లాడినటువంటి శ్రీరెడ్డికి ఈరోజు కేసుల పరంపరం. గతంలో వదిలేయమని చెప్పి ఆ క్షమాపణ పత్రాన్ని రాసింది, అది కేవలం ఒక నాటకం మాత్రమే. ఎప్పటికైనా శ్రీరెడ్డి మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి బూతులు మాట్లాడిన దాన్ని వదిలిపెట్టకుండా పనిష్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. తద్వారా సోషల్ మీడియాలో ఆ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడకుండా చక్కటి భాషతోటి ప్రశ్నిస్తే తప్పు లేదు. అంతేగాని బూతు మాట్లాడేది ఎందుకు? ఇళ్లలో సంబంధం లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేయండి. కానీ ఇలాంటి పదాలు వాడటం తప్పు కదా. మరి ఆ లెక్కలో చెప్పుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గత 5 ఏళ్ళు ఎంకరేజ్ చేసింది కదా, వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి మరి పెంచి పోషించింది కదా. మరి మీరెందుకు కిరణ్ ఒక్కనే మాస్క్ పెట్టి కెమెరా ముందు ప్రెస్ ముందు ప్రొడ్యూస్ చేశారు? అంటే శ్రీరెడ్డి దేవత అయిపోయిందా ఇప్పుడు అనేటువంటి ఉత్పన్నం వచ్చింది. ఖచ్చితంగా కార్యకర్తల్లో ఒక తెలియనటువంటి నిరుత్సాహం ఉంది. అంతేకాకుండా చాలామంది బాయ్కాట్ చేద్దాం సోషల్ మీడియాని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే శ్రీరెడ్డి అరెస్ట్ తోటి కార్యకర్తలు మళ్ళీ యాక్టివ్ అవుతారు, మళ్ళీ పార్టీలో కీ రోల్ పాటిస్తారు. అంతేకాకుండా ఖచ్చితంగా శ్రీరెడ్డి అనేటువంటి దాన్ని గత 5 ఏళ్ళు చాలామంది కార్యకర్తలు నీకు అధికారం వస్తే నీ అంతు చూస్తాం,
నీ సంగతి ఏందో తెలుస్తామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాబట్టి కనీసం వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత లోకేష్ పైన ఉంది. కాబట్టి తద్వారా కేసుల పరంపర కొనసాగింది. ఏది ఏమైనా చాలా లేటుగా అయినా లేటెస్ట్గా ఈ నిర్ణయం తీసుకోవటం, శ్రీరెడ్డి బయటికి రావటం, స్టేషన్ల కాడికి వెళ్ళటం అనేది కొంత కార్యకర్తల్లో, అటు టీడీపీ జనసేన కార్యకర్తల్లో కొంత జోష్ నింపింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యలేరు కిరణ్ అరెస్ట్ చేయటం. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారు, వాళ్ళ సతీమణిని తిట్టాడు. ఆ సోదినాకుడు కాడు పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్లోనే మాట్లాడాడు. వాడు ఒక్కడేనా, ఎంతమంది మాట్లాడారు? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయని చేతగాని వెధవలు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడారు, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. మరి ఎందుకు మీరు వదిలేస్తున్నారు? వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేసేసి వీళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తామంటే అందరూ కరెక్ట్. కాబట్టి తద్వారా రాష్ట్రంలో కిరణ్ లోపలికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బతికించడంలో, ఆశయాలు బతికించడంలో కిరణ్ ఒక సమిధి అయ్యాడనేది మాత్రం వాస్తవ విషయం. ఏది ఏమైనా ఇక అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళకి, పోస్టులు పెట్టే వాళ్ళందరికీ కూడా కౌంట్ డౌన్ మ్యూజిక్ స్టార్ట్ అయింది.